చిగురింపచేసి ఫలింపచేసి ఆశ్చర్యమైన రీతిలో మనను వర్ధిల్ల చేసేటువంటి దేవుడు కనుక దేవుని ఆశ్రయించిన ప్రతి క్షణాలు ఎన్నో గడియలు మన కొరకు మనం వాడుకున్నాం. కానీ దేవుని కొరకు మనం ఈ సమయాన్ని హెచ్చిస్తూ ఉండగా, దేవుని నామమును ఘనపరుస్తూ ఉండగా మనను దేవుడు దీవిస్తాడు అనే చిన్న ఆశతో ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, గడిచిన దినాలలో పాప అంధకారంలో మేము పడి ఉన్నప్పుడు వెలుగులోనికి నడిపించిన దేవుడవు, బలహీనులమైనటువంటి మమ్మలను బలపరిచినటువంటి నాదుడవు దేవా, అస్వస్థతగా ఉన్నటువంటి మా శరీరాలకు స్వస్థతను ప్రసాదించిన దేవుడవు, మేము నిన్ను మరచినా మీరు మమ్మల్ని మరువక ఎన్నెన్నో మేలులు చేస్తూ వస్తున్నారు దేవా. కొన్ని సమయాలలో మీ మేలును మేము గుర్తించలేక ఇది మా జ్ఞానం, మా బలం, నైనా మాకున్నటువంటి ధైర్యం అని చెప్పుకుంటున్నాము. కానీ నీ కృప లేకపోతే మేము బ్రతకలేము కనుక నీ పాదముల చెంత చేరి దేవా ప్రణమిల్లి ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా మనస్సులను కుదుటపరచండి. బలహీనమైన మా శరీరాలకు బలమును ప్రసాదించండి. నీ వాక్యము చేత మమ్మల్ని ధైర్యపరచండి అయా. నీ మాటల చేత మమ్మల్ని ఊరటింపచేయండి. నిన్నే నమ్ముకొని నీ మీదే భారం కలిగి ఉన్న మా జీవితాలు దేవా నాయనా, మమ్మల్ని ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ అందరికంటే గొప్పగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నారు. నీ ఉచితమైన కృపను మా పట్ల మీరు కనపరచి నీ వాక్యం చేత మమ్మల్ని సంధింపచేస్తే నీ బలాభివృద్ధి చేత మమ్మల్ని స్థిరపరచుమని యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.